హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు బీజిఎం తెలుగు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మోటోరోలా మొబైల్ కంపెనీ నవంబర్ 5th వచ్చేసి 12 PM కి మోటో G67 పవర్ 5G మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. అయితే ఈ మొబైల్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి బయటకు అయితే వచ్చాయి. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటనే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రీవియస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో G సిరీస్ లో వాటితో పోల్చుకుంటే బెస్ట్ గా అయితే ఉందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, అలాగే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా మనం కెమెరా డిపార్ట్మెంట్ కి అయితే వెళ్ళిపోదాం. ఈసారి కెమెరా మీద బాగా ఫోకస్ చేసినట్లున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎన్ని కెమెరాలు అయితే ఇచ్చారో వీళ్ళు, సెల్ఫీ కెమెరా కావచ్చు, బ్యాక్ కెమెరా కావచ్చు, మనకు మెయిన్ కెమెరా వచ్చేసి కావచ్చు, వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, ఇంకే కెమెరా అయినా సరే అన్నిటికీ 4K రిజల్యూషన్ సపోర్టింగ్ అయితే తీసుకొచ్చారనమాట. మీరు సెల్ఫీ తీసుకుంటూ 4K రికార్డింగ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మెయిన్ ఏదైతే ఉందో 50 MP వచ్చేసి దీన్ని యూజ్ చేసి కూడా ఆప్టికల్ ఇమేజ్ సోనీ కెమెరాతో ఇది వస్తుంది. దీంట్లో 4K రికార్డింగ్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 8 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. దీంట్లో కూడా మీకు 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ 32 MP అయితే ఉంటుంది, అందులో మీకు వచ్చేసి 4K రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే మీకు బ్యాటరీ 7000 బ్యాటరీ, 5000 6000 కాదండి, 7000 పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అయితే తీసుకొస్తున్నారు. 7000 mAh బ్యాటరీ. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా మనకు డిస్ప్లే ఉంటుంది కదా, 6.7 inches ఫుల్ HD ప్లస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. అది కూడా 7i సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అలాగే ఇది IP64 వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. మనకి ఇందులోనే వచ్చేసరికి ఏంటంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది కదా, స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. గేమింగ్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకు స్టీరియో స్పీకర్ అయితే ఇచ్చాడు. దాంట్లో డాల్బీ అట్మాస్ సౌండ్, మనకు ఏదైతే మనకు హై రిజల్యూషన్ ఆడియో ఉంటుందో అన్ని మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి Android 15 తో అయితే వస్తుంది. అప్గ్రేడ్ టు 16 వర్షన్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే సూపర్ బ్రైట్నెస్ ఉంటుంది. మనకు కలర్స్ వచ్చేసి 3 వేరియంట్లు అయితే వస్తుంది. వీళ్ళు G సిరీస్ అనగానే వేగన్ లెదర్ తో అయితే తీసుకొస్తారని సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే మోడల్ అయితే యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి లేగన్ వెదర్ మోడల్ ని. అలాగే ఇది ఫోన్ వచ్చేసి స్లిమ్మెస్ట్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇస్తున్నారు. అలాగే మనకు ఇంకొన్ని ఫీచర్స్ అయితే బయటికి రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్, కానీ మొత్తం ఫీచర్స్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఎందుకంటే నవంబర్ 5th వచ్చేసి 5వ తారీఖు నవంబర్ 12 PM కి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఆ రోజే మీకు క్లియర్ గా దీని యొక్క ప్రైస్ ఎంత అండ్ దీంట్లో ఉండే ఇంకా ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు వస్తుంది ఆ రోజే. ఓకేనా. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు వచ్చేసి ఏంటంటే ఈ మొబైల్ అనేది మంచి ఫీచర్స్ అయితే రాబోతుందని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.